जय 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 చాలా రోజుల తర్వాత आखिराम महाराज भगवान की जय। आखिराम महाराज की जय। సనాతన ధర్మంలో ఇది ఒక భాగం సార్. హతిరామ్ బావాజీ అనేవారు మా ఆరాధ్య బంజారా ఆరాధ్య దైవం. ఈరోజు 596 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆలయం పట్టకపోవడం బాధాకరం. మా కులానికి దోషంగా మారింది. సో అక్కడ అదే కాకుండా వెంకటేశ్వర స్వామితో పాతికలాడిన ఆయనకి ఈరోజు గుడి ఎందుకు కట్టట్లేదు? ఆలయం ఎందుకు నిర్మాణం అయితే అక్కడ మేము ఒక ఆలయ నిర్మాణం చేశాం సార్. మేమంతా బంజారాలు ఒక ఆలయం నిర్మాణం చేస్తే దాన్ని ఏదో ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి దాన్ని కూల్చేయడానికి ప్రయత్నించాం సార్. ఈ మధ్య సార్ దాదాపు 6 నెలలు వసతులు కూడా లేవు సార్. పూజలు పూలదండ పెట్టే పరిస్థితి లేదు సార్. మా భగవానికి వెంకటేశ్వర స్వామి ప్రియభక్తుడైన ఆతిరామ్ మహారాజ్కి ఒక పూలదండ పెట్టే పరిస్థితి లేదు సార్. కొండపైన వేల కోట్ల ఆస్తులు ఉన్నా కూడా అన్యాక్రాంతంగా ఉంటున్నాయి సార్. దాన్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళు. బట్ అక్కడ హతిరామ్ బావాజీ పేరు ఎత్తితేనే బంజారాలను తరిమి కొట్టే పరిస్థితి వచ్చేసింది. आखिराम అంటే బాలాజీ అన్నతమ్ములాగా ఉండేవారు. పోవాలన్నా చేయాలన్నా పూజారులు పోయినా కానీ పూజలు పెట్టినా కానీ పెట్టాలని కానీ కష్టం ఉంటుంది. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్న హయాంలోనే సార్ ఇది అప్పుడు ప్రెస్ బోర్డు నియమించడానికి విధించారు సార్. అదే ప్రెస్ బోర్డు కన్నా మనకు ఇప్పుడు ఏర్పాటు చేస్తాం. కలిసాం సార్. కలిస్తే మీరెవరు కట్టడానికి బంజారాలకి ఆంధ్రప్రదేశ్లో లేరు, ఆంధ్రప్రదేశ్లోనే లేరు బంజారాలు, మీరెందుకు కడతారు? గుడికి మీకు సంబంధం ఏంటి అని చెప్తారు. హాతీరామ్కి ఉన్నప్పుడు హాతీరామ్కి సమాధానం బాలాజీ ఉన్నప్పుడు మనం చేయకపోతే ఎట్లుంటుంది? కొద్దిగా ప్రత్యేకంగా తమరు जय बोलो हतिराम महाराज की जय। बोलो हतिराम बालाजी भगवान की जय। बोलो हतिराम महाराज की తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి నేను రామాయణతో యావత్ భారతదేశంలో ఉన్నటువంటి బంజారాలందరూ మీకు రుణపడి ఉన్నారు సార్. యాక్చువల్గా ఎందుకంటున్నామంటే మా తరానికి నెక్స్ట్ తరానికి మేము ఏమి చెప్పబోతున్నాం అనేది మాకు తెలియకపోతా ఉంది. ఇక్కడ కనుమరుగు అయిపోతా ఉంది. హతిరామ్ బావాజీ ఎవరు, ఎక్కడ, ఏంటనేది తెలియకపోతా ఉంది. ఈ యొక్క దుస్తువులను కూడా ఈరోజు సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోయే పరిస్థితి అయిపోయింది సార్. సంస్కృతి సార్ మాది. నేను తిరుపతిలో ఉంటాను. ఆలయం కూడా కట్టాము.